కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. రాజకీయాలకు కొత్తైనా ఎన్నికల అనంతరం ఆమె పూర్తి స్థాయి రాజకీయ నేతగా పరిణితి చెందిన ఎమ్మెల్యేగా మారిపోయారు. నేతలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో నిత్యం పర్యటిస్తూ స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. తన సొంత నిధులతో పాటు వీపీఆర్ ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుద్యోగ యువతకు జాబ్ మేళాలు ఏర్పాటు చేయడంతో పాటు తన ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వంటి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ ప్రజలతో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పాత కొత్త నేతలను కలుపుకొని వెళ్లడంతో పాటు పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిస్తున్నారు. ముఖ్యంగా కోవూరు రాజకీయాల్లో తన మార్కు రాజకీయానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బాబు, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ల సహకారంతో తాజాగా కోవూరు నియోజకవర్గంలోని మండలాధ్యక్షులను నియమించి తన మార్కు మరోసారి చూపించారు. మండలాధ్యక్షుల నియామకంలో సామాజిక, యువత, విద్యావంతులు, పార్టీ కోసం కష్టపడి పనిచేయడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేశారు. అంతేకాకుండా ఇటీవల చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మండల అధ్యక్షులుగా గతంలో 3 ఏళ్లు అంతకు మించి పనిచేసిన వారిని ఎంపిక చేయవద్దని నిర్ణయం తీసుకోవడంతో పాత వారికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే భావించినా పార్టీ తీసుకున్న నిర్ణయంతో అవకాశం లేకుండా పోయింది. కొత్తగా నియమించిన వారి ద్వారానే రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రశాంత్ రెడ్డి ప్రణాళికలు చేస్తున్నారు. ఈ కొత్త అధ్యక్షుల ఎంపికలో అనేక ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా అలా చేసేవారికి అవకాశం దక్కలేదన్న అక్కసుతోనే ఇలా ప్రచారం చేస్తున్నారన్న చర్చ కూడా నియోజకవర్గంలో జరుగుతోంది. కోవూరు నియోజకవర్గంలోని మండలాల నూతన అధ్యక్షులు ఎవరు? గతంలో ఏం చేసేవారు? పార్టీకి విధేయులా కాదా? ఈ ఎంపిక కరెక్టేనా? ఓసారి పరిశీలిద్దాం. కోవూరు మండల అధ్యక్షులుగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఆయన పార్టీకి విధేయుడు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డికి ముఖ్య అనుచరుడు. అలాగే కొడవలూరు మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, రైతు కూడా. మండల, నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఉత్సాహవంతుడు. ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనివ్వాల్సిన క్రమంలో వెంకటేశ్వర్లు నాయుడును ఎంపిక చేశారు. ఇక విడవలూరు మండల అధ్యక్షుడిగా ఏటూరు శ్రీహరిరెడ్డిని నియమించారు. ఆయన అతి సామాన్యుడు, పార్టీకి విధేయుడు, అందరితో సత్సంబంధాలు కలిగి పార్టీకి విధేయుడు. ఈ విధేయతే ఆయన ఎంపికకు కారణమయ్యింది. అలాగే ఇందుకూరుపేట మండలం రెడ్డి వర్గ ప్రాలభ్యమున్న మండలం. అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వారిని పెట్టాలని జిల్లాకు చెందిన ఓ రాష్ట్ర స్థాయి నేత సూచనలతో ఏకుల్లు పవన్ రెడ్డికి అవకాశమిచ్చారు. గతంలో 25 ఏళ్ల పాటు యాదవ వర్గం, మరో 12 ఏళ్లు కమ్మ సామాజిక వర్గం వారు అధ్యక్షులుగా పనిచేశారు. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించింది. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ రెడ్డికి అవకాశం దక్కింది. బుచ్చిరెడ్డిపాలెం మండలానికి వచ్చేసరికి దామరమడుగుకు చెందిన బెజవాడ జగదీష్ కు అవకాశం కల్పించారు. అతడు విద్యావంతుడు. వారి తాతలు, తల్లిదండ్రులు మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో అన్ని చోట్ల వైసీపీ కైవసం చేసుకున్న దామరమడుగులో ఫ్యాన్ను తిరగనివ్వలేదు. సర్పంచ్, ఎంపీటీసీ 2 కైవసం చేసుకోవడంలో జగదీష్ కుటుంబం కీలక పాత్ర పోషించింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ఆహ్వానం మేరకు వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ప్రాంతంలో టీడీపీకి ఎప్పుడు రాని మెజారిటీని వారు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జగదీష్ కు మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. ఇక బుచ్చి అర్బన్ అధ్యక్షుడిగా గుత్తా శ్రీనివాసుల్ని ఎంపిక చేశారు. ఈయన విద్యార్థి దశ నుంచి ఏబీవీపీ నేపథ్యం, ఉపాధ్యాయుడు, ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘ నేత. సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. 2 ఏళ్ల క్రితం వీఆర్ఎస్ ఇచ్చేశారు. వేమిరెడ్డి నారాయణ ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తుండటంతో పాటు బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు బుచ్చిలో ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో బుచ్చి అర్బన్ అధ్యక్షుడి గౌరవం దక్కింది.
విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.